హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు ఒక కంపెనీ లాలో ఒక ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ మనం తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఇది చాలా మటుకు మనకు వస్తుంది అనమాట. మనకు ఈ క్వశ్చన్ పేపర్లో అయితే వస్తుంది. సో డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్, ఇండోర్ అంటే తెలుసు కదా. ఇండోర్ మేనేజ్మెంట్ అంటే ఇంటి లోపల జరిగేది విషయాలు అన్నట్లు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అంటే ఇంటి లోపల అంటే ఇక్కడ ఏంది, కంపెనీ లోపల జరిగే విషయాలు అన్నమాట. సో దాంట్లో నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ అవుతామో అనేది ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అంటారనమాట. అంటే ఇప్పుడు మనకేందంటే కంపెనీలో జరిగే విషయాలు బయట సైడ్ వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తారు కంపెనీలో అనేది తెలియదు. అటువంటి దాని గురించి బయట సైడ్ వాళ్ళకు ఎట్లా ప్రొటెక్ట్ అవుతారు అనేది డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. సో మామూలుగా మనము దీని మీనింగ్ తీసుకున్నాం అనుకో, ది డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ప్రొటెక్ట్స్ అవుట్ సైడ్ డీలింగ్ విత్ ద కంపెనీ. సపోజ్ మనము కంపెనీకి ఇప్పుడు ఇది ఇదేంటంటే మనకు ఈజీగా ఒక కేస్ లాతోనైతే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఇది వచ్చేసి రాయల్ బ్రిటిష్ బ్యాంక్ అంటనుంది. రాయల్ బ్రిటిష్ బ్యాంక్ వర్సెస్ తుర్కాండ్ అంటని ఒకటి ఇంపార్టెంట్ కేసులా ఇది ఒక మంచి కేసులా ఇది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ తుర్కాండ్ అనే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాయల్ బ్రిటిష్ బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్ తీసుకుంటారు అనమాట. సో జనరల్గా ఏంటంటే లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారు, ఈ పలానా కంపెనీకి వీళ్ళు లోన్ ఇవ్వచ్చా లేదా చెక్ చేస్తారు. ఎవరు ఆథరైజ్ పర్సన్ వీళ్ళు వచ్చి అడిగితే ఇవ్వచ్చా అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు అయితే చెక్ చేస్తారనమాట. సో ఇంటర్నల్గా మొత్తము వాళ్ళంతా వెరిఫై చేసుకొని ఎవరైతే డైరెక్టర్లు వచ్చేసి లోన్ తీసుకుంటారనమాట. సో వాళ్ళన్నీ చెక్ చేసుకుంటారు వెదర్ ఈ పర్టికులర్ డైరెక్టర్లకు వీళ్ళు ఆథరైజ్ పర్సనా కాదా, ఇవన్నీ చెక్ చేసుకొని రాయల్ బ్రిటిష్ బ్యాంక్ వాళ్ళు అనేది లోన్ ఇస్తారనమాట. లోన్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఆ కంపెనీ అనేది ఏంటంటే వాళ్ళు లిక్విడేషన్కి వెళ్తుంది, అంటే లాస్లో వెళ్ళిపోతుంది, వాళ్ళు క్లోజ్ చేయడానికే వెళ్తారనమాట కంపెనీ. సో దాని తర్వాత ఎప్పుడైతే క్లోజ్ చేసేటప్పుడు ఎవరికైతే డెబ్ట్స్ ఉంటాయో వాళ్ళ లోన్లు ఎవరైతే అప్పులు ఉంటాయో అవి ఫస్ట్ తీరుస్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు, ఈ బ్యాంక్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే దాని చీఫ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, లేదు ఈ లోన్ అనేది మాకు తెలియదు, ఇంటర్నల్గా డిస్కస్ చేయలేదు, అందుకోసం ఈ లోన్ రీపే చేయము అంటారనమాట. సో దాంట్లో ఒక కంపెనీలో ఇంటర్నల్గా ఎట్లుందంటే, ఇన్ కేస్ మనం ఏదైతే అప్పు తీసుకొచ్చుకోవాలని అనుకుంటామో అది జనరల్ మీటింగ్లో మనము రిజల్యూషన్ పాస్ చేయాలి, అప్పుడే తీసుకొచ్చుకోవాలంటే వాళ్ళు ఇంటర్నల్గా ఒకటి గైడ్లైన్స్ ఉంది. ఓకే, సో ఆ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు ఫాలో కాలేరు కాబట్టి ఈ అప్పు అయితే మేము ఇయ్యము అంటే బ్యాంక్ వాళ్ళకి చెప్తుంది అనమాట. అప్పుడు రాయల్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కేసు వేస్తారు. సో ఈ ఇంటర్నల్ రిజల్యూషన్ పాస్ చేయాలంటే మాకు తెలియదు, సో పలానా ఆథరైజ్డ్ డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి మేము అన్ని ప్రొసీజర్స్ ఫాలో చేసి మేము లోన్ ఇచ్చినాము, కంపల్సరీ మా లోన్ రీపే చేయాలంటే వాళ్ళు కేసు ఇస్తారు. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏముంటుంది, ఫ్యాక్ట్స్ అనేది వెదర్ ద డైరెక్టర్స్ హ్యావ్ ఎ పవర్ టు బారో ద మనీ. సో డైరెక్టర్స్కు వాళ్ళు మనీ తెచ్చుకునే పవర్ అయితే ఉంది అనమాట, అది ఒక ఫ్యాక్ట్. ఇంకోటి, డైరెక్టర్స్ రాయల్ బ్రిటిష్ బ్యాంక్ నుంచి అప్పు అయితే తెచ్చుకోరు, అది ఫ్యాక్ట్ అనమాట. ఇంకోటి నో రిజల్యూషన్ పాస్డ్ ఇన్ ద జనరల్ మీటింగ్. రిజల్యూషన్ అనేది పాస్ కాలేదు, కాకపోతే ఏంటంటే అది ఇంటర్నల్గా జరిగే విషయం రాయల్ బ్రిటిష్ బ్యాంక్కి అవసరం లేదనమాట, అదొక ఫ్యాక్ట్. ఓకే, సో బ్యాంక్ అనేది ఈ కంపెనీ అనేది లిక్విడేషన్కి వెళ్ళిందనమాట, లోన్ అయితే పే చేస్తలేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇష్యూ ఎక్కడొచ్చింది, ఏదైతే లోన్ పే చేయలేదో కంపల్సరీ పే చేయాలనేది ఇష్యూ అనమాట అది. ఓకే, సో దీన్ని విన్న తర్వాత జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే, లేదు ఇంటర్నల్గా జరిగేదానికి బ్యాంకుకు సంబంధం లేదు, ఇంటర్నల్ మ్యాటర్స్ అనేది అది కంపెనీ చూసుకోవాలి. ఇది క్లియర్గా ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అనేది దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందువలన ఇంటర్నల్ రిజల్యూషన్ పాస్ చేసినవా చేయలేవా అనేది అది కంపెనీ చూసుకోవాలి, అది బ్యాంకుకు సంబంధం లేదు, కంపల్సరీగా మీరు అమౌంట్ పే చేయాలి అంటని కోర్టు అయితే తీర్పిచ్చింది అనమాట. ఇది మనకు. సో డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అంటే కంపెనీలో ఇంటర్నల్గా ఏదైతే పాలసీలు ఉంటాయో వాళ్ళు చూసుకోవాలన్నమాట. సో అవుట్ సైడ్ వాళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి పలానా పర్సన్తో మనం డీల్ చేయొచ్చా లేదా అనేది చూస్తారనమాట. సో ఇది ఇంపార్టెంట్ కేసులా మనకు రాయల్ బ్రిటిష్ బ్యాంక్ వర్సెస్ తుర్కాండ్ అంటని ఫేమస్. సింపుల్ క్వశ్చన్, సింపుల్గా మనం రాసేయచ్చు. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కావాలంటే మాత్రం మనకు
కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అది చేయడానికి ప్రయత్నం చేస్తా. అట్లనే దీనికి సంబంధించిన నోట్స్ గిట్ట డిస్క్రిప్షన్ ఆర్ ఫస్ట్ కామెంట్లో మనకు గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.